అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కింగ్స్టన్ యాక్టెడ్ బై జీవి ప్రకాష్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా కింగ్స్టన్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే. అంటే బేసిక్‌గా సినిమాలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది బానే అనిపిస్తది. బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ చాలా క్లమ్జీగా ఉంటది. అంటే ఇనీషియల్‌గా ఏదైతే సినిమా స్టార్ట్ అయిన విధానం ఉంటదో అది బా అనిపిస్తది. ఓకే. ఏదో సంథింగ్ మిస్టరీ ఉంది అని అనిపిస్తది. అండ్ హారర్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని ముందే క్లారిటీ ఇచ్చేస్తారు. ఓకే, డన్, అక్కడితో బానే ఉంటది. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ స్టార్ట్ అయ్యాక అంటే 1982, 2009, 2025 ఈ 3 సిట్యుయేషన్స్‌లో జరిగిన సినిమా అనమాట ఇది. సో, ఆ 1982 స్టార్టింగ్ చూపిస్తారు. సో, అది బానే అనిపిస్తది. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం రొటీన్ అయిపోతూ ఉంటది. అది ఇంకా రెగ్యులర్‌గా తెలిసిందే గదా. కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తుంటారు. ఇట్లా నడుస్తూ ఉంటది మొత్తం అంతా. సో, అక్కడ కొంచెం రొటీన్ ప్యాటర్న్‌లో ఎళ్ళిన ఫీలింగ్ ఉంటది. బట్ మళ్ళీ ఎప్పుడైతే ఈ ఫస్ట్ చూపించిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసే సీన్ స్టార్ట్ అయ్యాక కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతది. ఓకే, ఏదో డిఫరెంట్‌గా జరగబోతోందనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తదనమాట. సో, అక్కడ వరకు బానే ఉంటది. బట్ ఆ తర్వాత సీన్స్ బావుంటాయి. యాక్చువల్‌గా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మెయిన్ పోర్షన్ అయితే ఉంటది సినిమాలో. సో, ఆ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొన్ని సీన్స్ వస్తాయి. అవి చాలా బావుంటాయి యాక్చువల్‌గా. అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ గానీ, ఆ విజువల్స్ గానీ మొత్తం అన్నీ కూడా 2 కూడా అనిపిస్తాయి. ఒకటేమో కంప్లీట్‌గా స్మోక్ లాగా మొత్తం బ్లాకిష్, అంటే మొత్తము ఏమీ కనబడనట్టుగా ఒకటుంటది. అక్కడ కొన్ని కొన్ని సీన్‌లుంటాయి. కుర్చీల నుంచి ఇట్లా ఉలిక్కి పడతాం అన్నీ ఉంటాయి బానే. బట్ దానికి ఒక ప్రాపర్ మీనింగ్ ఏమి ఉండదు. అంటే అలా ఎందుకు జరుగుతోంది, ఏం జరుగుతోంది అనేది అసలు ఏం అర్థం కాదనమాట. సీన్‌లు వస్తుంటాయి. ఆ సీన్‌లు బానే అనిపిస్తుంటాయి. ఆ వీఎఫ్ఎక్స్ బా అనిపిస్తది. అండ్ అక్కడ ఏదో జరుగుతోంది అని అనిపిస్తూ ఉంటది. అది ఏందో అర్థం కాదు. ఎందుకో అర్థం కాదు. సో, అసలు త్రూ ఔట్ ద మూవీ అంటే సెకండ్ హాఫ్‌లో ఏదైతే ఆ మెయిన్ పోర్షన్ అన్నానో అది మొత్తం అంతా అలాగే ఉంటదనమాట. సో, దానివలన సీన్స్ బాగున్నా దానికి కనెక్ట్ కాలేము. ఎందుకంటే అది మనకసలు ఏమీ అనిపించదు. అంటే మాక్సిమం దానికి రీజన్ ఏంటో ఇనీషియల్‌గా మనకు అర్థం కాదు కాబట్టి అసలు అది కొంచెం కూడా కనెక్ట్ కావు. ఆ తర్వాత ఒక పాయింట్ రివీల్ చేశాకైనా పోనీ కనెక్టివిటీ వస్తదంటే అది కూడా లేదు. ఆ తర్వాత ఏదేదో జరుగుతూ ఉంటది. అంటే ఆత్మలంటారు, దెయ్యాలంటారు. బట్ సుత్తితో కొడితే దెయ్యం కింద పడిపోద్ది. దెయ్యాన్ని సుత్తితో కొడితే దెయ్యం కింద పడిపోవడం ఏందనేది నాకసలు అర్థం కాలే అక్కడ. అంటే ఇప్పుడు నాకది అర్థం కాదు. ఇప్పుడు జాంబీసా అంటే కాదు, మళ్ళీ ఆత్మలే. ఇప్పుడు జాంబీస్ అయితే పోనీ అట్లా అనుకున్న ఒక అర్థం ఉంది. బట్ జాంబీస్ కాదు. అది ఏందో అందువల్ల అది అసలు ఎక్కలేదు, అసలు కనెక్ట్ కాలే. సో, ఆ తర్వాత ఇంకా ఇక మెయిన్ పాయింట్ ఒకటి రివీల్ అవుతది. అండ్ అది రివీల్ అయిన తర్వాత ఇక మళ్ళీ ఓకే, వేరే ట్విస్ట్ అనమాట. సో, అనుకున్నదొకటి వేరేదొకటి అన్నట్టుగా. బట్ అది కూడా అంత బ్లాస్టింగ్ ట్విస్ట్ ఏమీ కాదు. ఓకే, పర్లేదు, డీసెంట్ ట్విస్టే. బట్ ఆ తర్వాత కూడా ఓ సీన్ ఉంటది. ఇంకా అక్కడితో కట్ అన్నట్టు ఉంటది. ఇంకా అది ఏందో మొత్తం అంతా కూడా అసలు చాలా నార్మల్‌గా అయిపోయిన ఫీలింగ్ ఉంటది. సో, అది ఏందో అంటే అంత వీఎఫ్ఎక్స్ అది చూపిచ్చారు గదా. సో, దానికి జస్టిఫైడా అంటే ఏమో తెలియట్లే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మాక్సిమం నేను చాలా వరకు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసి ఇప్పుడు రివ్యూ చేస్తాను యాక్చువల్‌గా. బట్ నిజంగా థియేటర్‌లోంచి బయటకొచ్చిన టైంకి అసలు సినిమా ఎక్కడ మొదలైంది? అండ్ మధ్యలో ఏం జరిగింది? అయ్యెందుకొచ్చాయి? మధ్యలో ఏదో ఒకటి కనపడింది. అదెందుకు కనపడింది? ఏం అర్థం కాదు. అసలు ఆ స్మోక్ ఎందుకొచ్చింది? ఏం అర్థం కాదసలు.
అంటే ఒక లాంచ్ లాగా ఒకటి ఉంటది. అంటే ఇటు కనపడద్ది, అటు కనపడద్ది, ఇటు కనపడద్ది. అది ఎందుకు వచ్చింది? ఏమో ఏం తెలీదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చెప్తున్నాను కదా! కొన్ని థింగ్స్ ఉంటాయి. అసలు ఏం అర్థం కావు అవి. సీన్‌లు బావుంటాయి. సీన్‌లు బావుంటాయి. విజువల్స్ బావుంటాయి. అండ్ వాటిలో ఏవైతే వీఎఫ్ఎక్స్ ఉంటదో అవి చాలా బావుంటాయి. సో ఆ సీన్‌ని సెపరేట్‌గా చూస్తే చాలా బా అనిపిస్తది. అసలు మొత్తం జరిగిన కథంతా చూసుకుంటే అసలు ఇది ఎందుకు జరిగిందనిపిస్తది. తర్వాత ఒక క్లారిటీ ఇచ్చినా అప్పటికి కూడా ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే ఉండదు. సో అది వచ్చిన పంచాయతీ. సో దానివల్ల మాక్సిమం మూవీ డిస్కనెక్ట్ చేస్తూనే ఉంటది. ఎక్కడో కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ బా అనిపిస్తాయి. అండ్ ఆ సినిమా ఏదైతే అదే చెప్పాను కదా సీన్స్. ఆ కొన్ని సీన్‌లు బావుంటాయని చెప్పా కదా! ఆ సీన్‌ల వరకు బావుందనిపిస్తది. 'జీవి ప్రకాషే' హీరో కాబట్టి ఇంకా ఆయనే మ్యూజిక్ కాబట్టి ఆయన మ్యూజిక్ బా ఇచ్చుకున్నాడు. సో కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ చాలా బా అనిపిస్తది. అసలు ఒక 2 పాటల్లాగా ఉంటాయి. వాటిలో మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. సో ఇట్లా కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా యాస్ ఎ మూవీగా అయితే మాత్రం ఇంకా అదేమంత అర్థం గాదు. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా. సో కొంచెం మాక్సిమం మూవీ మనల్ని డిస్కనెక్ట్ చేస్తూనే ఉంటది. ఎక్కడో కొన్ని సీన్‌లు బా అనిపిస్తాయి. బట్ మళ్ళీ డిస్కనెక్షన్. మళ్ళీ బా అనిపిస్తుంది. మళ్ళీ డిస్కనెక్షన్. అది వచ్చిన ప్రాబ్లమ్. సో ఓవరాల్‌గా మూవీ అందుకే ఓకే. అంతే. అది గూడా ఆ విజువల్స్ పరంగా, సీన్స్ పరంగా, వాటి పరంగా అంతే. నాట్ ఎ గ్రేట్ స్టోరీ గూడా. స్టోరీ గూడా అంత ఎక్స్‌ట్రార్డినరీ ఏం గాదు. సో కొంచెం ఏదో డిఫరెంట్‌గా ఒక చిన్న పాయింట్ డిఫరెంట్‌గా ఉండే ఒక కైండ్ ఆఫ్ హర్రర్ మూవీ అని జెప్పొచ్చు. సో అది. బట్ ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ ఆ కంప్లీట్ హర్రర్ అని గూడా అనలేము. అదేదో డిఫరెంట్ జోనర్ అది కంప్లీట్‌గా. సో అది సిట్యుయేషన్. సో అంత గ్రేట్ ఫిల్మ్ అయితే కాదు. సో అది. అండ్ ఇంక యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ బా చేశారు. 'జీవి ప్రకాష్' గారు కావచ్చు, 'దివ్య భారతి' గారు కావచ్చు, ఇంకా చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకైతే బానే చేశారు. అండ్ అదే చెప్తున్నాను కదా! కొన్ని సడెన్‌గా ఆ పడవలో ఏదేదో జరుగుతూ ఉంటాయి. అండ్ దానికి మీనింగ్ ఉండదు. ఏమో సరేలెండి ఇంక అదన్నీ కాదు. ఆర్టిస్ట్‌లయితే బా చేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దాన్ని ఎలా చూపించాలనుకున్నారో మేబీ ఆయనకో క్లారిటీ ఉండుండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మూవీ చూసాక మనకో క్లారిటీ అయితే రాలేదు. సో ఆయనకున్న క్లారిటీని మనకి ఇవ్వడంలో ఆయన ఫెయిల్ అయ్యారని అనిపించింది నాకైతే. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ అయితే 2 పాటలు బానే ఉంటాయి. ఇంక మిగతావి కొంచెం సోగా ఉంటాయి. ఆ స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, అదే ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటది. అది మరీ చిరాకుగా ఉంటదది. మరీ అంటే ఇప్పుడు డబ్బింగ్ చేస్తున్నారు. ఓకే. డబ్బింగ్ మూవీయే. బట్ అయినా మరీ ఏదో అదో రకమైన పాటుంటది. అన్నా రాను నాన్న అది కూడా కాదు. అది మరి ఇప్పుడు 'విక్రమ్' సినిమాలో స్టార్టింగ్ ఒకటి ఉంటది చూడండి పాట. సో దానికంటే ఘోరంగా ఉంటదనమాట. అంటే ప్యూర్ తమిళ్ వైబ్. అది మనకసలు ఎక్కదు మన సైడ్ అది వచ్చిన ప్రాబ్లమ్. సో అట్లా అదొకటి. ఇంకో పాట కూడా అంతేం అనిపించలే. బట్ మిగతావి ఓకే. అండ్ బీజీఎమ్స్ అయితే బా అనిపిస్తాయి. బీజీఎమ్స్ అయితే మాత్రం చాలా బా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ అది ఏంటి ఇంటర్వెల్ ఆ టైంలో కొన్ని బీజీఎమ్స్ చాలా బావుంటాయి. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని చోట్ల బీజీఎమ్స్ బా అనిపిస్తాయి. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి బీజీఎమ్స్ అన్నీ గూడా. ఎస్పెషల్లీ ఒకటి ఉంటదబ్బా అసలు ఆ సముద్రంలో మొత్తం అన్నీ గూడా ఏంటంటే ఇంకా అసలు అంటే ఇంక మొత్తం అది చెప్తే స్పాయిలర్ అయిపోద్దని చెప్పట్లేదు గానీ, చాలా ఉంటాయన్నమాట సముద్రంలో. సో, అక్కడ బీజీఎం ఉంటది. అది నెక్స్ట్ లెవెల్ అదైతే మాత్రం. సో, అది చెప్తే స్పాయిలర్ అవుద్దని చెప్పట్లే అంతే. సో, అది గైస్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే ఓకే. అంతే. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3 ఔట్ ఆఫ్ 5. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నాగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఎవరిదో స్మైతర్ ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.